హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీడిఎస్సికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే వచ్చాయి. మీకు కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. చాలా ఇంపార్టెంట్ న్యూస్, అలాగే గుడ్ న్యూస్గా చెప్పొచ్చు. త్వరలో మనకు డిఎస్సి నోటిఫికేషన్ అయితే రాబోతుంది. మరి ఎన్ని వేకెన్సీస్ ఉండబోతున్నాయో చూద్దాము. చూడండి, ఇక్కడ మనకు జిల్లాల వారీగా డిఎస్సి శిక్షణ కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు మనకైతే సమాచారంలో అయితే ఇవ్వడం జరిగింది. అలాగే త్వరలో మనకు డిఎస్సి నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తున్నట్లయితే సమాచారం అయితే ఉంది. కాబట్టి తప్పకుండా వీడియోని లైక్ చేయండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్, గుడ్ న్యూస్ కాబట్టి లైక్స్ అనేవి చేసి ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి. సో ఇక అప్డేట్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే కనుక చూడండి, డిఎస్సి అభ్యర్థుల కోసం జిల్లాల వారీగా శిక్షణా కేంద్రాలు అయితే ఏర్పాటు చేసేందుకు చర్యలు అయితే చేపడుతున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. సో మనకి గొల్లపూడిలోని బీసీ భవన్లో 2వ విడత సివిల్ సర్వీసెస్ శిక్షణా కేంద్రాన్ని మంత్రి మంగళవారం ప్రారంభించి మాట్లాడారు. సివిల్ సర్వీసెస్ శిక్షణకు 700 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 96 మంది ఎంపికయ్యారని వెల్లడించారు. మొదటి దఫా 100 మందికి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. అభ్యర్థులందరికీ నాణ్యమైన భోజనం, ఆరోగ్య భద్రత, వసతితో కూడిన విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. అయితే త్వరలో మనకు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో మరో దఫా శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. సో లాస్ట్ టైం కూడా మనకి ఈ విధంగా శిక్షణ కేంద్రాలు అని చెప్పి ఏర్పాటు చేశారు కదా, చాలా డబ్బులు అయితే వెచ్చించి శిక్షణ కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేపట్టారు అని చెప్పేసి ప్రభుత్వం అనుకున్నప్పటికీ కూడా సో వాళ్ళకి ప్రాపర్గా ఏంటంటే మొత్తం సిలబస్ అంతా కూడా కంప్లీట్ చేయలేదని చెప్పేసి సో నెగిటివ్ ప్రచారం కూడా మనకైతే చూడడానికి కనిపిస్తుంది. ఎందుకంటే సో మనకు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత టైం చాలా తక్కువ ఇచ్చారు కాబట్టి సో ఏదైతే శిక్షణకు సంబంధించి డబ్బులు అనేవి వెచ్చించారో అవన్నీ కూడా వృధా అయిపోయినాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి అభ్యర్థుల నుంచి మనం చూసాము. సో దీనికి సంబంధించి జిల్లాల వారీగా బీసీ భవనాలను నిర్మాణం చేస్తామని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం జరిగింది. అనంతరం అభ్యర్థులకు అవసరమైనటువంటి మెటీరియల్స్ను అందజేశారని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఇంకొక అప్డేట్ చూడండి, త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ మంత్రి సవిత త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కానుందని చెప్పేసి మంత్రి సవిత అయితే తెలిపింది. సో బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో బీసీ అభ్యర్థులకు సంబంధించి ఉచిత శిక్షణ ఇస్తామని చెప్పేసి సో జిల్లాల వారీగా కోచింగ్ సెంటర్స్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఆవిడైతే చెప్పింది. అయితే విజయవాడ గొల్లపూడిలో బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో సివిల్స్ కోచింగ్ సెంటర్ ఆమె అయితే సందర్శించడం జరిగిందనమాట. సో ఆల్రెడీ మనం దీనికి సంబంధించిన న్యూస్ అయితే ఆల్రెడీ చూసాము. అండ్ అలాగే చూడండి, 987 ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్. ఇది ఏంటంటే కేంద్రీయ విద్యాలయాల్లో 987 స్పెషల్ ఎడ్యుకేటర్ ఉద్యోగాలకు సంబంధించి త్వరలో మనకు నోటిఫికేషన్ అయితే విడుదల కానుంది. ఇందులో టీజీటీకి సంబంధించి 493, పీఆర్టీకి సంబంధించి 494 పోస్టులు అయితే ఉన్నాయి. 2026-27 విద్యా సంవత్సరం వీటిని భర్తీ చేస్తున్నట్లు కేవీఎస్ అయితే వెల్లడించింది, కేంద్రీయ విద్యాలయ. ఓకేనా. సో దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే కనుక జాబుని బట్టి డిగ్రీ, డిప్లొమా స్పెషల్ ఎడ్యుకేషన్, అలాగే బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్, సీటెట్ అర్హత ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు. వయసు అప్ టు 35 వరకు ఛాన్స్ ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు, వెబ్సైట్ ఓపెన్ చేసుకొని అప్లై చేసుకోండి.